అందరికీ నమస్కారం అండి. అమ్మమ్మ చిట్కాలకు స్వాగతం. మనము ప్రతిరోజు మనకు ఉపయోగపడే ఎన్నో చిట్కాల గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అనేక సౌందర్య చిట్కాలు, వంటింటి చిట్కాలు, అనేక విషయాలను గురించి మనం ఈ కార్యక్రమంలో తెలుసుకుంటున్నాము. ముఖము బంగారంలా మెరిసిపోవాలని చాలామందికి ఉంటుంది. అయితే దానికోసం ఏం చేయాలో తెలియక అనేక రకరకాల ఫేస్ ప్యాకులు వేసుకుంటూ ఉంటారు. బ్యూటీ పార్లర్‌కెళ్తూ ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మన వంటింట్లోనే ఉండే పసుపుతో కొన్ని చిట్కాలు గనక చేసినట్లయితే ముఖము బంగారంలా మెరిసిపోతుంది. పసుపుతో ఏం చేస్తే మన ముఖము బంగారంలా మెరిసిపోతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా పసుపుతో మనము ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి వంటింట్లో తప్పకుండా ఉండే పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపుని చాలా కాలం నుంచే ముఖ సౌందర్యానికి ఉపయోగించడం జరుగుతుంది. పసుపుని పురాతన కాలం నుంచే సౌందర్యంలో భాగంగా ఉపయోగించడం జరుగుతుంది. ముఖం కాంతులతో మెరిసిపోతూ ఉండాలంటే పసుపు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీబయాటిక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. మన ఇంట్లో దొరికే పసుపుతో కొద్దిపాటి సమయాన్ని కేటాయించి పసుపుని ముఖానికి గనక అప్లై చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను మనం చూడవచ్చు. పసుపును ఉపయోగించి ముఖానికి ప్యాక్ గనక వేసుకున్నట్లయితే ముఖము బంగారంలా మెరిసిపోతుందని బ్యూటీ పార్లర్ నిపుణులు కూడా చెప్తూ ఉంటారు. 2 టేబుల్ స్పూన్ తేనెలో 1 టేబుల్ స్పూన్ పసుపు కలిపి దాన్ని ప్యాక్లా చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి 2 సార్లు గనక చేసినట్లయితే పసుపు కాంతులేనుతూ మెరిసిపోతూ ఉంటుంది. ముఖం పైన ఉన్న మచ్చలు, మొటిమలు మొదలైనవి కూడా తొలగిపోతాయి. 1 టీ స్పూన్ పసుపులో 2 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే ముఖము మృదువుగా మారిపోతుంది. పసుపులో 1 టీ స్పూన్ పచ్చిపాలు కలిపి కాటన్ బాల్ సహాయంతో ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా 2 రోజులకు ఒకసారి చేసినట్లయితే ముఖం పైన ఉండే మృతకణాలు తొలగిపోయి ముఖము బంగారంలా మెరిసిపోతుంది. 1 టీ స్పూన్ గంధపు పొడిలో టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకున్నట్లయితే ముఖం పైన మచ్చలు తగ్గిపోవటం జరుగుతుంది. కలబంద గుజ్జులో 1 టీ స్పూన్ పసుపు కలిపి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే ముఖ వర్చస్సు పెరిగిపోతుంది. పసుపులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేసి ఒక 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికి 2 సార్లు చేసినట్లయితే ముఖం పైన ఉన్న మచ్చలు అన్నీ తొలగిపోతాయి. 1 టీ స్పూన్ పసుపులో 2 టేబుల్ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని సాధారణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేసినట్లయితే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. కొంతమందికి పసుపు ముఖానికి ఎలర్జీని తీసుకురావచ్చు. అందువలన ముందు కొద్దిగా పసుపును ముఖానికి అప్లై చేసి తరువాత అది గనక శరీరానికి పడినట్లయితే అప్పుడు ఈ పసుపుతో ప్యాకులన్నీ ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి చిట్కాతో మళ్ళీ కలుసుకుందాం.